దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి 31. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు. జనవరి మాసమంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని చివరి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించి వినిన వాక్యం హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నిర్గమాకాండము 40వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. అచట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసము ఎదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకును అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి, వారు నాకు యాజకులగుటకే నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. అలాగుననే చేసెను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరం మీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకుని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠమును ఉంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసము కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారము వద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి అర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనిరి. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుక్కొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసినప్పుడు అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీలు ప్రయాణమై పోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘం మందిరం మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కనికర సంపన్నుడా, కృపామయుడా, నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు ప్రభువా. ఇగో ఈ జనవరి నెలలో ప్రభా ఆదికాండమును నిర్గమాకాండమును చదువుటకు నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు అయ్యా. అందులోని మర్మములను ధ్యానించడానికి ఇంకను మీ కృపను దయచేయండి, మమ్మల్ని బలపరచండి. ఈ నెలంతా కాచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి,
అయ్యా మీరు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి నీకు వందనాలు ప్రభా. రాకపోకల్లో కాచి కాపాడారు, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా అనేక కష్ట సమయంలో నాయన కృప చూపారు, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన అయ్యా నాయన ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము ప్రభా. ఏ పాటి వారము, ఎన్నిక లేని వారము, యోగ్యత అర్హత లేని వారమైనప్పటికీ కేవలం నీ ఉచితమైన కృపను బట్టి అయ్యా నువ్వు చిందించిన రక్తం చేత పట్టుకుని ప్రభా నాయన అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నాయన. ఈ నెల అంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా రాబోయే నెల కొరకునైనా మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని బలపరచండి, నీ చిత్తానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి. నీ చిత్తమేవత్తు మా జీవితాలు మీరు నెరవేర్చండి, మమ్మల్ని నడిపించండి ప్రభా. నీ చిత్తము కాందేదు మా జీవితాల్లో జరిగించద్దు. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని వేడుకొంచున్నాం. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నో మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అయ్యా అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ నీ కృప కలుగునుగాక, నీ రక్షణ భాగ్యము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. దైవజనుల కొరకు అయ్యా సేవకుల కొరకు నాయన నీ పరిచర్య చేసే ప్రతి బిడ్డని మీరు బలపరిచి నీ రాకపోకలో కాపుదల భద్రత ఉంచి వారు చేయు ప్రయత్నాల్లో సఫలత దయచేయండి. వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచి నీ పరిచర్లో బలమైన సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి క్రైస్తవుని బలపరచండి. ఎత్తబడే సంఘంలో ప్రతి క్రైస్తవుడు ఉండునట్లు నీ కృప కలుగునుగాక. అయ్యా పరిశుద్ధాత్మ వరములతో ఫలముతో ప్రతి క్రైస్తవుని మీరు నింపండి ప్రభా. సిద్ధపడిన అయ్యా తండ్రి బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధలలో నూనె కలిగిన వారే సిద్ధపాటు కలిగి మెలుకు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రపంచ దేశంలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా వారందరికీ నాయన రక్షణ కలుగునుగాక. వారందరూ నీ చిత్తానుసారంగా నాయన పరిపాలన చేయుటకు నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకొంచున్నాం. అలాగే ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు నిశ్చయంగా యేసు నామంలో కలుగునుగాక. అయ్యా తండ్రి సువార్త కొరకు గృహాలు తెరవండి నాయన. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు క్రీస్తు నామంలో లయపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి నీ సన్నిధిలో చేసిన ప్రార్థనకు దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం మా దేశం పక్షంగా నెరవేర్చండి. అయ్యా ఎంతోమంది దైవజనులు, సేవకులు నాయన అయ్యా భారం కలిగిన క్రైస్తవులు ప్రభు చేస్తున్న ప్రార్థనలకు జవాబు దయచేయండి. మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అయ్యా రాజకీయ పరంగా నాయన సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశాన్ని స్వస్థపరచండి. నీ చిత్తమైన దేశంగా, నీకు ఇష్టమైన దేశముగా మా దేశాన్ని మీరు మార్చుకోమని ప్రార్థిస్తున్నాం. మా దేశంపై ఏలుబడి చేసిన ప్రతి శాప దోషములు అయ్యా దయతో క్షమించి కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్లను అయ్యా తండ్రి నాయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం, గవర్నర్లను అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారి కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా వారందరికీ నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ చిత్తానుసారంగా వారు పరిపాలించుటకు జ్ఞానము, బుద్ధి మీరే దయచేయండి. అయ్యా గొప్ప రక్షణ వారికి అనుగ్రహించమని వేడుకొంచు. అయ్యా మా దేశాన్ని ఉదయకాలం నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎల్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.